అందరికీ నమస్కారం. బూకీ ఈవెంట్గా మంచు లక్ష్మి గారు మాట్లాడుతూ అప్పుల ఊబిలో కూరుకుపోయాను, ఇప్పటి వరకు బయటికి రాలేదు అన్న స్టేట్మెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్గా వైరల్ అవ్వడం జరుగుతుంది. సో అంశం మీద ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో సినీ క్రిటిక్ జగదేవ్ ఉన్నారు, ఇంటర్లోకి వెళ్దాం. హలో సార్. సార్, మంచు లక్ష్మి గారేనా ఇట్లా మాట్లాడింది? అంటే మంచు లక్ష్మి గారికి కూడా అప్పులు ఉంటాయా అని ప్రతి ఒక్కరికి కూడా డౌట్ వస్తుంది. ఇందులో వాస్తవాలు ఉన్నాయంటారా? ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ మంచు మోహన్ బాబు గారు అమ్మాయిగా మంచు లక్ష్మిగా తెలుసు, కానీ ఆవిడకంటూ ఒక లైఫ్ ఫ్యామిలీ ఉంటుందిగా. దట్టు లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్కి మంచి పేరుంది. మోహన్ బాబు గారు బ్యానరు ఎందుకు అంత మంచి పేరుందంటే, ఆ బ్యానరు ఇప్పటివరకు కూడా పైసలు ఎగ్గొట్టినట్టు కానీ, ఆర్టిస్టులకు కానీ, టెక్నీషియన్స్ కానీ ఏ డబ్బులు సరిగ్గా ఇవ్వలేదని కానీ, సినిమా చేయించుకున్నారు పైసలు ఎగ్గొట్టారని కానీ ఎప్పుడూ లేదు. చెక్కులు బౌన్స్ అయినా లేదు. ఆ గుడ్ విల్ అయితే ఇప్పటికీ ఉంది మోహన్ బాబు గారికి. అయితే రీసెంట్గా యూనివర్సిటీ సంబంధించి ఏవో ఇష్యూస్ అయితే నడుస్తున్నాయి. తర్వాత మనోజ్ గారి ఇష్యూ ఒకటి ఏదో వచ్చింది. బట్ మనోజ్ గారు కూడా చాలా సినిమాలు లక్ష్మి గారు చేశారు కొన్ని. మరి తమ్ముడుగా మరి రెమ్యునరేషన్ ఇచ్చారు లేదు తెలియదు, కానీ అప్పట్లో నేను మీకు తెలుసా ఏవో ఒకటి మంచు మనోజ్ గారు వరుసగా సినిమా చేసేవారు. నోకయ్య వచ్చాయి కదా, అట్లా ప్రయాణం. సో ఇక్కడ అలాంటి సినిమాలు. తర్వాత ఏంటది గోదావరికి సంబంధించిన ఒకటి మన ఆది పినిశెట్టి హీరోగా తాప్సీ ఏదో ఉంటుంది, అది గోదావరి గుండెల్లో గోదావరి కరెక్ట్, అదొకటి. అట్లా కొన్ని చేశారు. బట్ కొన్ని ఆడలేదు, కొన్ని మినిమం కలెక్షన్స్ వచ్చాయి, కొన్ని ఇలా అయ్యాయి. బట్ ఏదైనా నష్టం భరించినప్పుడు ఆమెకంటూ సపరేట్గా ఒక బ్యానర్ పెట్టుకున్నప్పుడు ఆ నష్టం ఆవిడే కదా భరించాలి. సో వాటికి కొన్ని జనరల్గా సినిమా దాంట్లో ఫైనాన్స్ చేస్తుంటారు. ఫైనాన్స్ చేసినప్పుడు వాళ్ళకి తీర్చుకోవాలి. చాలామంది ఏమనుకుంటారు, అదేంటది అప్పులు ఉన్నాయా, అంత ఆస్తులు ఉంటాయి కదా. ఆస్తులు ఉంటాయి, స్థిరాస్తులు ఉంటాయి. అంత మాత్రం ఆ స్థిరాస్తులు అమ్మేసి అప్పులు తీర్చలేరుగా. వీళ్ళకి వచ్చే రెవెన్యూ, వీళ్ళకి వచ్చే రెమ్యునరేషన్తో మెల్లమెల్లగా ఇప్పుడు ఏదో తమిళ్లో బూకీ అనేది సినిమా చేశారు, అక్కడ తమిళ్లో మంచి హిట్ అయింది అది. సో అదెవరు, విజయ్ ఆంటోనీ, మన బిచ్చగాడు హీరో ఉన్నాడు కదా, బిచ్చగాడు ఆ హీరో మేనల్లుడు అనమాట ఇందులో. ఏదో దినేష్ దిశానో వాడి పేరు. సో తను లీడ్ రోల్ మంచి క్యారెక్టర్ చేశారు. తర్వాత బిగ్ బ్రదర్ ఏదో సినిమా ఉంటుంది మోహన్ లాల్ గారిది, అందులో కూడా మంచి పాత్ర చేశారు ఆవిడను. తర్వాత వీరసింహారెడ్డి హీరోయిన్ చేసింది ఆవిడ. వాళ్ళిద్దరు యాక్టింగ్ లో మంచి పెర్ఫార్మెన్స్ ఉంది. ఎందుకంటే రాజమౌళి గారు శివగామి పాత్రకి ఈవిడ్ని అడిగారు. బట్ ప్రభాస్ కి తల్లిగా అంటే ఈవిడ డైజెస్ట్ చేసుకోలేక చేయను అనేసారు. బట్ అది రమ్యకృష్ణ గారికి ఎక్కడనో తీసుకెళ్లిపోయింది. ఏ పాత్ర మీద ఎవరి పేరు రాసుంటుందో తినే గింజ మీద పేరు ఉన్నట్టుగా తెలియదు. కాబట్టి యాక్టర్ పరంగా మంచి యాక్టర్స్. ఒకవేళ ఆ పాత్ర చేసినట్టయితే సూట్ అయ్యేది కదా సార్. అప్పుడు దానికి తగ్గట్టుగా మార్చేస్తారు. డైరెక్షన్ కానీ, మేకప్ కానీ, గెటప్ కానీ, ప్రతిది కూడా దర్శకుడు అలా ఒక స్టార్ యాక్ట్రెస్ ని మాట్లాడాడు అంటే ఖచ్చితంగా దాని తగ్గట్టుగా మారిపోతాయి సీన్స్ కానీ, సన్నివేశాలు కానీ. ఆమె హైట్ కూడా భలే ఉంటుంది కదా మంచు లక్ష్మి. సో అలా కుదిరేదేమో. లేకపోతే రాజమౌళి గారు అవే టెస్ట్ చేయకుండా అడగరుగా కదా. హేమమాలిని గారు లేదంటే శ్రీదేవి గారినో లేదంటే ఈవిడ్నో అడిగి ఫైనల్గా కుదరకో లేదా టెస్ట్ చేసినప్పుడు అవ్వకో రమ్యకృష్ణ గారు పెట్టుండొచ్చు. బట్ యాక్టింగ్ పరంగా మంచి యాక్ట్రెస్, తిరిగేలేదు. ఇవాళ రేపు కొంచెం ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తేనే అండ్ సో అని ఇంగ్లీష్ మాట్లాడి బిల్డప్ ఇచ్చే వాళ్ళతో పోలిస్తే ఆమె అక్కడే చదువుకొని హాలీవుడ్లో సినిమాలో యాక్ట్ చేసిన ఆవిడే ఆ మాత్రం తెలుగు కష్టపడి నేర్చుకుని మళ్ళీ తెలుగు మాట్లాడుతుంది. ఆ యాక్సెంట్ ఇక్కడ చిన్నప్పుడు అటు వెళ్ళిపోయింది కాబట్టి. సో అటువంటి వాళ్ళు మనం ఎంకరేజ్ చేయాలి. ఆవిడ సొంతంగా తీయాలనుకుంది, ఆమె పాకెట్ మనీయో లేకపోతే ఆమె రెమ్యునరేషన్తో. అలాంటి సందర్భాల్లో కొన్ని చేతులు కాల్చుకుని నష్టపోయింది కాబట్టి అవి అప్పులు కడుతున్నా అని చెప్పింది, ఓపెన్గా చెప్పింది. తప్పేముంది దానికి? కొంతమంది రీసెంట్గా మంచు మనోజ్ కూడా ఏదో సినిమా ఒకటి చేసినట్టున్నారు. ఆమెకి నడవచ్చు, నడవకపోవచ్చు. అది టైం. ఒక్కోసారి ఎంత బాగున్నా టైం బాగాలేకపోతే సినిమాలు హిట్ అవ్వు. ఓకే సార్.